ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా హనుమంతగఢలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం దగ్గర ఉన్నాం. అంగన్వాడీ కేంద్రం దగ్గర మనం ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అంటే చిన్నపిల్లలకి బాధితులకు సంబంధించిన పోషకాహారం అందించేందుకు సర్కారు మొత్తం వాళ్ళకి అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసిన నేపథ్యంలో పిల్లలు కూడా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి వాళ్ళకి అంటే న్యూట్రిషన్ ఫుడ్ అంటే పోషక విలువలతో కూడినటువంటి పాలు గుడ్డు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ప్రభుత్వం ఇక్కడ అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలో కూడా అంగన్వాడీ కేంద్రం సంబంధించిన ఆయాలు టీచర్ల నిర్లక్ష్యమా ఏమిటి అని మనకి ఇక్కడ కొట్టచ్చు కనిపిస్తుంది. మనం విజువల్స్ చూడొచ్చు. సంబంధించిన గుడ్స్ సంబంధించిన కొడుకులు మాత్రం పిల్లలకి కావాల్సిన నేపథ్యంలో అవి మురిగిపోయి కూడా ఒక నీలం రంగులోకి మారడంతో పాటు వీళ్ళకి తీసుకెళ్లాల్సిన పిల్లల తల్లిదండ్రులు కానీ బాధితులు కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళి ఒకేసారి బయటకు వెళ్ళి చూసేసరికి వాటి మాత్రం మవాకైన పరిస్థితుంది. ఎందుకంటే అవి కోడిగుడ్డ లేకపోతే విషతులంతో కూడినటువంటి గుడ్డగా మారడంతో అవి పురుగు చాలా మనం విజువల్స్ చూసుకోవచ్చు. మనం ఆ గుడ్ల మొత్తం పురుగు నిల్వ ఉండి మాత్రం మురిగిపోయి తీవ్రంగా ఉండడంతో వాళ్ళు తీవ్ర ఆవేదన కొడుగుళ్ళు పట్టుకొచ్చి అంగన్వాడీ కేంద్రం ముందు కూర్చోవడంతో బాధితులు ధర్నా అంటే నిరసన కార్యక్రమం చేస్తారు. అసలు ఎందుకు జరిగింది ఇట్లా ఏంటనేది సంబంధించిన అడగాల్సింది. ఏంటి కొడుగుడ్డు మొత్తం కుళ్ళే ఇస్తుందని చెప్పేసి అందరూ బయట వచ్చి ధర్నా చేస్తారు. అసలు కూడా మా దగ్గర మాకు 24th వచ్చేసారు ఇవి ఎగ్స్. 24th అంటే 7 days అయినాయి నాకు వచ్చేసి. ఎప్పుడు కూడా మాకు ఇలా కాలేదు. ఈసారి మాత్రము ఎందుకో మరి ఎండలు ఎక్కువ ఉండడానో ఏదో అయినది. అయితే నేను ఏం చేశాను, వీళ్ళకి ఎప్పుడు ఫస్ట్ తారీఖు మేము గ్రోత్ తీసి టీహెచ్ఆర్ ఇవ్వాలి సార్. అయితే గ్రోత్ తీసి టీహెచ్ఆర్ ఇస్తాను అనేసి వాళ్ళ తల్లులను పిలిచాను. నేను పిలిచి వాళ్ళకు తల్లులకు నేను ఎగ్స్ ఇచ్చాను. ఎగ్స్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికి 1 hour తర్వాత నాకు కౌన్సిలర్ గారు ఫోన్ చేశారు. కౌన్సిలర్ గారు ఫోన్ చేసి అమ్మాయి ఎగ్స్ ఇట్లా ఖరాబ్ అయినాయిరా ఏంటిదిరా అనేసి నన్ను అడిగారు. అడిగితే నేను ఎమ్మటే రెస్పాండ్ అయ్యి మా సూపర్వైజర్ గారికి నేను ఫోన్ చేశాను. 24వ తారీఖు వచ్చినాయి సార్. అయితే 24వ తారీఖు నేను ఇవ్వాలని ఇచ్చాను సార్. నేను ఇవ్వాలని ఇచ్చాను. 24వ తారీఖు వచ్చాయి వాళ్ళని. అంటే మేము టీహెచ్ఆర్ 28వ తారీఖు కొన్ని సెకండ్ ఎక్స్ 8 ఇవ్వాలి మేము. అవి ఇవ్వగా మాకు మిగిలినాయి. అంటే ఇవి ఖరాబ్ అవుతాయని నేను ముందుగా తొందరపడి ఈ రోజు ఇచ్చాను వాళ్ళకు. ఖరాబ్ అయితే మరి వాళ్ళకు రావు, నాకు మంచిగా ఉంటది కదా అనేసి ఇవ్వాలని తొందరపడి వాళ్ళని పిలిచి ఇచ్చాను. నేను ఇస్తే ఒక తల్లి వార్డు కౌన్సిలర్ గారి కాడికి పోయారంట. పోయి అమ్మ ఖరాబ్ అయినాయి ఇట్లా సంగతి అని చెప్పి తను నాకు ఎమ్మటే ఫోన్ చేశారు. అమ్మ మరి ఇట్లా ఖరాబ్ అయినాయి ఇట్లా సంగతి అని అంటే తను అన్నారు అది వేరే నెంబర్ నుంచి చేశారు. తన నెంబర్ కాదు, తన నెంబర్ నా దగ్గర ఫీడ్ అయి ఉన్నది. వారి భర్తతో అయితే ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇచ్చాను సార్. నేను ఇస్తే తర్వాత తల్లులు తీసుకుపోయి ఉడకబెడదామనో లేకపోతే ఏం చేస్తారో పలగొట్టారట. పలగొడితే ఇట్లా కలర్ వచ్చేదట. కాకపోతే ఇట్లా వచ్చిందని చెప్పారు. చెప్పగానే నేను రెస్పాండ్ అయ్యి నేను ఎమ్మటే సూపర్వైజర్ గారికి ఫోన్ చేశాను. వాళ్ళు ఎగ్స్ సప్లై ఉంటారు కదా, వాళ్ళకు కూడా చేశారంట. అయితే అవి పోతే మళ్ళీ రీప్లేస్మెంట్ చేద్దాము అని చెప్పారంట. అయితే నేను ఎమ్మటే వచ్చాను ఇక్కడికి. వచ్చి మేడంకి కలిశాను. కలిసి ఇట్లా సంగతి మేడం మేము ఫుడ్ సప్లైర్ కి చెప్పాము ఇట్లా అన్నారు. గుడ్లు మొత్తం పిల్లలు చూడకుండా తింటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? దానికి బాధ్యత ఎవరు ఇస్తారు? ఈ ఎగ్స్ గనక మనము చూడకుండా అంటే నిర్లక్ష్యం నేను చేయలేదు సార్. నాకు 6 days అయింది వచ్చి, ఎక్కువ రోజులు కాలేదు. నేను నిర్లక్ష్యం చేయలేదు. ఎప్పటికప్పుడు నేను చేస్తానే ఉంటాను. ఇప్పుడు రాగానే నేను 3 to 4 days లలోనే పంచి పెడతాను. ఈ పూర్తి బాధ్యత ఎవరంటే సప్లైర్స్ ఉంటాయి సార్, నాదైతే కాదు ఇది. మరి నేను ఎందుకంటే రాగానే నేను ఇస్తున్నా, సప్లైర్స్ ఉంటుంది సార్, నాదైతే రెస్పాండ్ కాదు ఇది. ఎందుకు ఇది నేను చేసిన పొద్దున తీసుకుపోయినా సారు. తీసుకపోతే ఇట్లా ఆమ్లెట్ పోతానని చూస్తే మొత్తం ఖరాబ్ అయ్యి ఉన్నాయి. 16 గుడ్లు ఇచ్చింది, 10 గుడ్లు ఖరాబ్ అయినాయి. అంత కర్రగా అయ్యి అంత పురుగులు ఉన్నాయి. అలా పురుగులే, మొత్తం పురుగులే. అవి తింటే పిల్లలు ఎట్లుంటారు సార్? మన పిల్లలు ఏమన్నా బతుకుతారా? వీళ్ళైనా ఇప్పుడు మేడం పిలిచి అడిగినాం. అడిగితే మేము పొద్దుగాల ఇంత గుడ్లు అని అన్నది. అంటే నేను సబ్జెక్ట్ కూకున్నా. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళకి సంబంధించిన బాధితులకు కానీ పిల్లలకు కానీ న్యూట్రిషన్ ఫుడ్ అంటే పోషకాలతో విలువలు కూడిన గుడ్లు సరఫరా చేయాలి. మరి ఇట్లా వస్తుంది, మరి బాధ్యత నిర్వహించాలంటారు. దీనికి సంబంధించిన వాళ్ళే వారాయించాలి. ఈ గుడ్లు ఎవరు మంచి తేవాళ్ళ వాళ్ళే వారాయిస్తారు. గతంలో ఇట్లా జరిగింది ఎప్పుడన్నా? అట్లా జరిగింది కానీ ఎప్పుడు రాలే మేము. ఎందుకు లేక గుడ్లకి ఏం పోతాం అది మీ దగ్గర కోసం వస్తారా? ఇక అంతే కదా.
ఎందుకులే అని వదిలేసినాం. ఈ బాగా ఇట్లా 10 గుడ్లు మొత్తం ఖరాబ్ అయి ఉన్నాయి కాబట్టి నేను పోయి వాడు నెంబర్కి చెప్పిన. మీరు చెప్తాను ఏం చేద్దామా? మార్నింగ్ మేడం టీహెచ్ఆర్ ఇచ్చారండి మా పిల్లలకి 30 eggs ఇచ్చారు. 2 పిల్లలు నాకు, పాప బాబు. 30 eggs ఇస్తే అందులో 5 eggs ఖరాబ్ అయి ఉన్నాయి. ఇక అట్లే వస్తాయి సార్, అప్పుడప్పుడు నలుపు వస్తాయి, గుడ్లు కొంచెం ఖరాబ్ అయి వస్తాయి. కానీ వాళ్ళ చేతులు ఉన్నాయి అన్ని ఖరాబ్ అయి వస్తాయి. ఓసారి తీసి సగం పడేస్తారు, సగం తింటారు సార్. అంతే ఇక పిల్లలకి ఇచ్చిన ఇక వాళ్ళ కాడికి గొడవ పోతాం అది ఇది అనుకుంటాం. కానీ ఓసారి నలిపోతాయి సార్. మరి ఎండాకాలం అని ఇట్లే వస్తానే అని అనుకుంటాం. అట్లే కానీ సుమారు 10 నుంచి 15 గుడ్ల వరకు మొత్తం వచ్చిన మురిగిపోయినట్టు మరి ఎట్లా మురిగిపోయినాయి సార్. మరి అట్లా ఇక మరి ఎండాకాలం అని ఇక అసలు నల్ల బ్లాక్ అయిపోయినాడు సార్. అప్పుడప్పుడు మా అయితే కొంచెం ఖరాబ్ అయినా కూడా మాకు కుక్కున్నది కుక్క వేస్తాం సార్. మరి అక్కడికి అయితే తేప గొడవకైతే గతంలో కూడా కుళ్ళిపోయిన వచ్చి అంటే అప్పుడు నాకు సంబంధం లేదు, ఇప్పుడు నాకు వచ్చిన కాబట్టి అర్థం చెప్పి ఉంటుంది. మరి ఇక అందరు అడగాలంటే ఇక ఏమో ఇక దగ్గర కదా ఊకే ఏమడతాం సార్. కానీ మేము తెప్ప పడేసి వచ్చారు. ఇప్పుడైతే మొత్తం బ్లాక్ వచ్చి అంత వాసన, మురుగు వాసన, అంత క్రీములు కూడా వచ్చినాయి కాబట్టి మా భయంతో మరి పిల్లలు లోకం మీద పిల్లలు కూడా ఇట్లా అవుతారు కదా అని మంచిగా అడుగుతాను సార్. అదైతే రియలే. మరి పిల్లలకు ఏమన్నాయి ఇవాళ రేపు రోగాలు మంచిగా లేవు. దమ్ముకున్న పిల్లలు ఒక గుడ్డే కానీ ప్రాణాలు కూడా పోతాయి కదా సార్. అట్లనే భయానికి అమ్మాయి అడిగిందే మంచిది అయింది. మరి మనం చూస్తే ఎట్లయినా పిల్లలు ఖరాబ్ అవుతారు సార్. పిల్లల కొరకే మేము ఇక్కడ చూడండి, ఇక్కడ అంగన్వాడీ కేంద్రం దగ్గర మొత్తం ఇక్కడ సంబంధించినటువంటి చార్ట్ అయితే అమర్చారు. ఇక్కడ అంటే సంబంధించిన బాలింతలు ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఏ విధంగా ఉన్నారో అంటే ఎప్పుడు ఏ విధంగా వాడాలి, పాలు ఏ విధంగా తీసుకోవాలి, గుడ్లు ఏ విధంగా వాళ్ళకి అందించాలనేది పూర్తి చార్ట్ పత్రం ఇక్కడ వాళ్ళు ఇక్కడ పొందుపరిచారు. దీనికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ ఆయన కానీ వాళ్ళకి పోషణకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎప్పుడెప్పుడు న్యూట్రిషన్ సంబంధించినటువంటి వాళ్ళకి విలువతో కూడిన ఫుడ్ అందించాలి. కానీ దీన్ని మాత్రం విరుద్ధంగా ఇక్కడ నడుస్తుంది. కుళ్ళిపోయిన గోడు కూడా ఇస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి చర్యలు కూడా మేము పట్టించుకోలేదు. ఇప్పుడు పిల్లలు ఒక గుడ్డు తింటే మా పిల్లల పరిస్థితి ఏం గాను అనారోగ్యం పాలదు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి మొత్తం వాళ్ళు ప్రశ్నించి ఇక్కడ అంగన్వాడీ కేంద్రం ముందు మొత్తం దిశ కార్యక్రమం చేపట్టే పరిస్థితి ఉంది.